1.5 సరే, ఫోటోలన్నీ ఒకసారి శాంతకి చూపిద్దాం. ఏం లేదమ్మా, శర్మగారు అబ్బాయిల ఫోటోలు పంపారు, చూడమ్మా. ఏంటమ్మా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు. లేరు నాన్న, అలా ఎవరూ లేరు. ఒకవేళ ఉంటే చెప్పమ్మా. లేరు నాన్న. సరే సరే, అయితే వీటిలో కూడా చూసి చెప్పు. నచ్చితే సరే, లేకపోతే వేరే సంబంధాలు చూసి చేద్దాం. సరే అమ్మా, నువ్వు వర్క్ చేసుకో అమ్మా, టైం అవుతోందిగా, వర్క్ చేసుకో. సరే నాన్న. ఓకే అమ్మా. హాయ్ శాంత. హే మధు, ఏంటి ఇలా వచ్చావు? దా కూర్చో. ఏం లేదే, చాలా రోజులైంది కదా, చూద్దామని వచ్చాను. ఏంటి, ఏం చేస్తున్నావు? కొంచెం క్లయింట్కి అప్డేట్ చేస్తున్నానే వర్క్. అంకుల్ ఏంటి ఏవో మ్యాచెస్ వచ్చారన్నారు, ఇవేనా? అదా, తెలిసిందే కదా, డాడీ మళ్ళీ పంపించారు. సంజు యూకే 20 lakhs, కార్తీక్ 25 lakhs. బాగున్నారు కదే, ఒక్కరు నచ్చలేదా? నచ్చలేదే. హే, అక్కడ నెయిల్ పాలిష్ ఎందుకో? ఒక నిమిషం. అది ఏంటి ఈ మధ్య నాకు ఇన్స్టాగ్రామ్స్లో లైక్స్ కొట్టడం లేదు? కొంపదీసి అన్ఫాలో చేసావేంటి? లేదే, మ్యాచెస్, వర్క్ టెన్షన్, దీనివల్ల కొంచెం యాక్టివ్గా లేనంతే. నవీన్ పోలిశెట్టి, విరాట్ కోహ్లీ, సంతోష్. హే, వీడు మన క్లాస్మేట్ సంతోషే. మన క్లాస్ సంతోషేనే. సర్చ్లో వెళ్ళి చూసా ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో చూద్దామని. అప్పట్లో నీకు ప్రపోజ్ చేశాడు, ఇప్పుడు చూస్తున్నావేంటి? డూ యూ హ్యావ్ నో ఫీలింగ్స్ ఆన్ హిమ్? అది కమాన్ శాంత, బీటెక్ 6 years అవుతుంది, నువ్వు ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నావు అంటే నీకు అర్థం అవట్లేదా? అంటే అంటే అంటావేంటి? అందుకే నీకు ఎవరు నచ్చడం లేదు. ఉండు, మన కాలేజ్ గ్రూప్లో నెంబర్ ఉందేమో చూస్తా. ఆల్రెడీ నేను చూసానే, లేదు. అమ్మని దొంగదానా. ఉండు, ఇంకో గ్రూప్ ఉంది, అందులో నెంబర్ ఉందేమో చూస్తా. హే, దొరికింది, ఒకసారి కాల్ చేస్తా, మాట్లాడతావా? ఇన్ని ఇయర్స్ తర్వాత మాట్లాడితే ఏమనుకుంటాడేమోనే. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే, మ్యారేజ్ అయిపోయింటే? నీ బొందలే, వాడికి అంత సీన్ లేదు, ఒకసారి కాల్ చేస్తా, మాట్లాడు. వద్దే, నాకు భయం వేస్తుంది. మాట్లాడు. హలో హలో సంతోష్, నేను శాంత. హలో హలో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యూ. ఐల్ కాల్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. కట్ చేశాడే, మేబీ నాతో మాట్లాడడం ఇష్టం లేదేమో. హే, అలా ఏం లేదే, ఇప్పుడు మేబీ బిజీగా ఉండొచ్చేమో. ఏ, కాల్ వస్తుంది, మళ్ళీ వస్తాను, బాయ్. Hello, this is Santosh. Who is this? హాయ్ సంతోష్, నేను శాంత.
శాంత ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా శాంత. అప్పుడే 6 years అయిపోయింది కదా మన బీటెక్ అయిపోయి. అవును. అవును, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నా, ఇక్కడే ఉంటున్నా. శాంత, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. ఓకే ఫైన్, బాయ్. ఓకే బాయ్. అరే మా బయటికి వెళ్దామా? నాకు కొంచెం కాల్ మాట్లాడదుందిరా, కాల్ అయిపోయాక వెళ్దాం. సరే ఓకేరా. హలో. హాయ్ శాంత. హాయ్ సంతోష్. అయిపోయింది ఆఫీస్? అయిపోయింది, ఇందాకే ఇంటికి వచ్చా, ఫ్రెష్ అప్ అయ్యి నీకు కాల్ చేస్తున్నా. అయిందా డిన్నర్? లేదు ఇంకా, నీది? నేను తిన్నా. ఇంకేంటి మరి? అవును, నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? గిరిగాడ గుర్తుగాడా, వాళ్ళకే మెరిడియన్ బిర్యానీ తింటూ బాగానే ఉంది. వాళ్ళు కూడా అక్కడే హైదరాబాద్లోనే వర్క్ చేస్తున్నారు. ఎలా ఉంది బెంగళూరు లైఫ్? నాదా బాగానే ఉంది, సినిమా, బిర్యానీ, బ్యాడ్మింటన్, ఇంకా ఆఫీస్, అంతా అలా నడుస్తుంది. మరి నీది? నాదా బోరింగ్ లైఫ్. అసలు అప్పుడైనా ఆఫీస్ ఉండేది, ఆఫీస్ వెళ్ళేదాన్ని. మరి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఇక్కడే ఇలాగే అయిపోతుంది. ఏంట్రా ఎంతసేపు? రే మావా. మా 6 years బ్యాక్ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను చెప్పా కదా, ఆ అమ్మాయి ఈరోజు కాల్ చేసిందిరా. ఏంటి ఆఫ్టర్ 6 years? అసలు కేక మావా. ఎవరా అమ్మాయి? ఇదిగో. మెకానికల్ వంశాన్ని కొట్టారట తెలుసా? ఎవర్రా? పక్క కాలేజ్ సిఎస్సి అబ్బాయిలు. వాళ్ళ అమ్మాయిని గోకాడంట, వాళ్ళు టైం చూసుకొని దెబ్బేస్తారు. వాడు రోజు పౌడర్ వేసుకొని వస్తాడు, వాడి ఫేస్ ఎట్లయిందో ఏమో. రే మామ, మొన్న జూనియర్ అమ్మాయి బాగుందని చెప్పే కదా, తన నంబర్ దొరికిందిరా. ఇంకేం పని లేదారా నీకు? జాగ్రత్త మామ, నిన్నే మెకానికల్ వంశీ కానీ ఎగరేసి మరీ కొట్టారంట, చూసుకో మరి. నేను క్యాంటీన్ ఎవరితో వెళ్ళో చెప్పు. చూసావా? నేను చూసారా. మా శాంతయ్య మా ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తుంది.
శాంత బర్త్డే అంటరా, నాకు చాక్లెట్ కూడా ఇచ్చింది. పదమావా వెళ్దాం. లెట్స్ గో మావా. రాజమౌళి సినిమా బాగుందంటరా. మెకానికల్ బాయ్స్ అందరు వెళ్ళారు, వాళ్ళతో పాటు ఈడు కూడా వెళ్ళాడు. అప్పటికే సగం సినిమా అయిపోయిందంట. మామూలు లేదంట సినిమా. ఓకే లోపలికి వెళ్దాం. ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే శాంత. హ్యాపీ బర్త్డే. ఇంకేంటి మరి? పదరా మావా వెళ్దాం పద. హే శాంత, వి నీడ్ సివో బుక్స్. It's there, I think. మధు, నాకు డేటా స్ట్రక్చర్స్ బుక్ కావాలి, నేను ఇక్కడ చూస్తాను. మాకు సివో హా, అదే. ఆ రోలో ఉన్నాయి, అక్కడికి వెళ్దాం పద మనం. సరే పద. సరే మీరు వెళ్ళండి. ఓకే. సారీ. ఇట్స్ ఓకే. మా ఆ? శాంత ఈరోజు కాలేజీకి రాలేదేంట్రా? ఏంట్రా ఈ మధ్య శాంత వెనకాల తిడుతున్నావు? ఏంటి మ్యాటరు? మావా అది నేను శాంతని లవ్ చేస్తున్నారా. ఏంటి శాంత మెల్లగరా, ఎవరైనా వింటారు అంత గట్టిగా అనుకో. నేను అప్పుడే అనుకున్నా, ఈ మధ్య బాగా ఇచ్చులు పడుతున్నా. మావా చూసావారా, క్లాస్ మొత్తం శాంత లేక బోసిపోయింది. అట్టే ఉంటుందిరా నీకు. నిన్న గుర్తుందారా నీకు, అందరు క్లాస్లో నవ్వుకుంటే ఎలా ఉన్నారు. సంతోష్ శాంత ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ రా. ఇంకా నయం, సంతోష్ శాంత కలిస్తే అదే ఆనందం, అదే సంతోషం అలా. అరే ఇదేదో బాగుందే. నేను సంతోష్, తను శాంత. సంతోష్లో సగం సంతో, శాంతలో సగం సా. సంతోష. మా ఇద్దరికి మ్యారేజ్ అయితే సంతోషం. రెడీ పిల్లొస్తున్నా. ఈ మధ్య సంతోష్ ఏదోలో చూస్తున్నాడు మధు. మేబీ నీకు అలా అనిపించిండొచ్చు, నార్మల్గా చూసాడేమోలే. ఏంటి సంతోష్ ఈ మధ్య డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. హే మావా, శాంతని లవ్ చేస్తున్నావంటగా? నీకెవరు చెప్పారా? అది సరే కానీ ప్రపోజ్ చేసావు మరి? లేదురా. చేసేయి మావా, టైం చూసుకొని ఒంటరిగా ఉన్నప్పుడు చూసి చెప్పేయి. సరేరా. శాంత హే శాంత, ఏంటి? క్లాస్కి టైం అయింది, వెళ్దాం పదా. సరే పదవే. ఇవన్నీ చూసాను, ఇది నీకు హే, ఇది బాగుంది కదే, తీసుకుంటావు మరి? కదా. ఇంకా కింద మధు, కావ్య, ప్రిన్సిపల్ పిలుస్తున్నారు. మనల్ని. ఓకే వెళ్దాం వెళ్దాం పద. పద. హాయ్ శాంత. హాయ్ సంతోష్. శాంత
అది ఎగ్జామ్ ఎలా రాసా? బాగానే రాసా. నువ్వు? బాగానే రాసా. శాంత వస్తున్నా. అమ్మా, ఈరోజు ఎలా అయినా సరే శాంతకి నా మనసులో మాట చెప్పి తీరాలమ్మా. నాకు కొంచెం ధైర్యాన్ని ప్రసాదించు తల్లి. అమ్మ, నువ్వు దేవతవమ్మా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. శాంత. సంతోష్ చెప్పు. శాంత, అది చూడుకుని ఉండలేకపోతున్నాను. నేను చూడాలనిపిస్తుంది కానీ మాట్లాడాలనిపిస్తుంది కానీ ధైర్యం సరిపోవట్లేదు. నేను ఎప్పుడు ఇలా లేను. నాకు నేనే కొత్తగా ఉన్నాను. ఐ థింక్ నేను ప్రేమిస్తాను అనుకుంటా శాంత. ఐ లవ్ యూ. శాంత, ఏమైందిరా? అమ్మాయికి నేను నచ్చలేదు అనుకుంటున్నా. నేను ఇంకా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఆ అమ్మాయిని. ఓకే మరి. ఓకే, బాయ్. సంతోష్ భలే నవ్విస్తాడు కదని. నవ్వించడమే కాదు, చూడ్డానికి కూడా బాగుంటాడు. హెచ్ఓడి గారు తిట్టాడు నన్ను. తిడతారా? హెచ్ఓడి ఫ్యాకల్టీ అన్నాక తిడతారు. మనం పట్టించుకోకూడదు. వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. చలిగాలి పొడు నన్నే తాకి తెలిసింది పొడి నాకా స్పర్శే. చలిగాలి పొడి నువ్వే అంటూ మనసే వేచి నీ కోసమే కదిలిను మది పొడి పొడి నీ వైపేనే. నిన్ను వదలను ఇక ముందు నాతో ఉంటే. కదిలిను మది పొడి పొడి నీ వైపేనే. నిన్ను వదలను ఇక ముందు నాతో ఉంటే. మెల్లగా నాలోకి చేరావులే, నీ వల్ల నేనెంతో మారానులే. ఎందుకో నేనిదలాగా మారాలనున్నదిలే. మెల్లగా నాలోకి చేరావులే, నీ వల్ల నేనెంతో మారానులే. ఎందుకో నేనిదలాగా మారాలనున్నదిలే.
ఒరి మావా, ఇన్ని ఇయర్స్ నీకు ఎవరు కనెక్ట్ కాకపోవడము, నీకు ఎవరి మీద ఫీలింగ్స్ రాకపోవడము, మేబీ తను నువ్వు కలవాలని రాసిందేమోరా. ఇన్నాళ్ళు నిన్ను కలవాలనిపించిందే, మనసంతో నీకై ఆలోచించిందే, దూరంగా అసలా ఉండాలేనంటూ నా ప్రేమనంతా నీకందించనా. ఇన్నాళ్ళు నిన్ను నేను మరువలేదు, నీకోసం ఎంతో వేచున్నానులే, నీ మనసే నేను కోరి వచ్చాను, నా ప్రాణం నీకే ఇవ్వాలంటూ. కదిలెను మది పుడిపుడే నీ వైపేలే, నిన్ను వదలను ఇక ముందు నాతో ఉంటే. కదిలెను మది పుడిపుడే నీ వైపేలే, నిన్ను వదలను ఇక ముందు నాతో ఉంటే. మెల్లగా నాలోకి చేరావులే, నీ వల్ల నేనంతో మారానులే, ఎప్పుడు ప్రేమగా ఉంటూ విడిపోనంటానులే. మెల్లగా నాలోకి చేరావులే, నీ వల్ల నేనెంతో మారానులే, ఎప్పుడు ప్రేమగా ఉంటూ విడిపోనంటానులే. చెప్పు. సంతోష్, నేను బెంగళూరు వస్తున్నా. బెంగళూరు వస్తున్నా? ఎప్పుడు? ఈ మండే వస్తున్నా సంతోష్. అవునా, సూపర్. అయితే క్లయింట్ మీటింగ్ ఉంది. అవునా, కలుద్దాం అయితే. ఓకే సంతోష్, బాయ్. బాయ్. సంతోష్, సారీ, నువ్వేం మారలేదు తెలుసా. బీటెక్లో ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉన్నావు. నువ్వు కూడా ఏం మారలేదు, సేమ్ అలాగే ఉన్నావు. క్లయింట్ మీటింగ్ ఎలా జరిగింది? పర్లేదు, బాగా జరిగింది. ఎక్కడికైనా వెళ్దామా? జస్ట్ అలా వాక్ వెళ్దాము. ఓకే, వెళ్దాం. కూర్చుందామా? నైస్ ప్లేస్ కదా. కదా, నాకు కూడా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. నాకు హ్యాపీనెస్ అనిపించినా బాధ వచ్చినా ఇక్కడికే వస్తాను. నీకు నా మీద కోపం లేదా? కోపమా? ఎందుకు? అంటే నువ్వు బీటెక్లో ప్రపోజ్ చేసినప్పుడు నేనేమో ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయాను. అలా ఏం లేదు శాంత, నాకు నీ మీద కోపం ఏం లేదు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడాలనిపించలేదా? నీకు చాలాసార్లు నేను కాల్ చేద్దామని అనుకున్నాను, బట్ నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి కాల్ చేయలేదు. ఈ 6 yearsలో ఫ్రెండ్స్, ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. మరి నీకు? ఉన్నారు. ఎవరు? బీటెక్లో ఒకతను ప్రపోజ్ చేశాడు, బట్ నేను ఆన్సర్ ఇవ్వలేదు. కానీ నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే తను నాలోనే ఉన్నాడు. తనని నా ఊళ్ళకి మించి ప్రేమిస్తున్నానని తెలిసింది. నువ్వు అప్పుడు చెప్పావు కదా, నేను ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ టూ.
ఈ 6 ఇయర్స్లో నేను ఇప్పటిదాకా ఎవరికి క్లోజ్ కాలేకపోయాను శాంత. ఎవరు నిన్ను రీప్లేస్ చేయలేకపోయారు. నా జ్ఞాపకాల్లో నువ్వే ఉన్నావు శాంత. నువ్వు ఎప్పుడూ చెప్తుంటావు కదా నీ ఫ్రెండ్స్ తోటి, సంతోష్ శాంత కలిస్తే సంతోషం అని. ఎస్, అది నిజమే. ఐ ఫీల్ దట్ హ్యాపీనెస్ విత్ యూ. చివరికి పొందాని ప్రేమని ఇకపై నాలో పెరినువే. ప్రతి నిమిషము ఇక హాయిగా గడిపేతామే, నేను వదలను ఇక ముందు కలిసుందామే. ప్రతి నిమిషము ఇక హాయిగా గడిపేతామే, నా పక్కన నువ్వు ఉంటే సంతోషమే.